అబ్బా అబ్బా కరెక్ట్ టైంకి కలిసిరు మీరిద్దరు. ఏందిరా రింకు మీ ఇద్దరు కరెక్ట్ టైంలో కలిసిరంటున్నావు, ఏం సంగతి? మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి మనన్న సాయన్న. ఏంటిరు అంత పెద్ద విషయం? నిన్న మేము క్రికెట్ ఆడంగా ఒక జేబులో గుడ్డు ఉండే, ఒక జేబులో బాల్ ఉండే. గుడ్డుని తీసుకొని బాల్ అనుకున్నా, ఇస్తే విష్ణన్న ముఖానికి పోయి తాకింది, ముఖం మీద వలిగింది, అడ్వాన్స్ ఓన్లీ అయింది. అబ్బా రింకుగా వేసినవు లేక ఆటు నువ్వు కావాలని గుడ్డు తీసుకోయి విష్ణన్న కొట్టినావు కదరా, నీ దగ్గర బాల్ లేదే ఏం లేదు, నిజం చెప్పురా. అవునారా రింకు, నువ్వు కావాలని కొట్టినావా చెప్పు? అవును మనన్న, కావాలనే గుడ్డు తీసి విష్ణన్న ముఖం మీద కొట్టినా. నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఓలి రేపైతే నువ్వు నిన్న పోయి కొడుకుంటే ఎందుకు కొట్టినావు? ఎందుకంటే సాయన్న పేనేసారి నన్ను మొత్తం కర్రటి నీళ్ళలో హోలీ అప్పుడు ముంచిండు, మళ్ళా చేసిండు, అందుకనే ఆవేశం ఆగాక గుడ్డుతోని కొట్టినా. అవునారా రింకు, మా బామ్మర్ అంత పని చేసిండా? అవును సాయన్న, అందుకనే గుడ్డు పట్టి ముఖం మీద కొట్టినా. సరే గాని రింకుగా ఇప్పుడు వచ్చి ఈ కథ అంతా మాకెందుకు చెప్తాన్నావురా? ఎందుకంటే రేపు హోలీ కదా మనన్న. రేపు హోలీ, ఇంకా 10 రోజులైతే ఉగాది. అయితే ఏందిరా నీ బాధ? ఏంటి అంటే రేపు హోలీ కదా, మళ్ళీ నేను గుడ్డు కొట్టినా అని నా మీద ఫుల్ కలర్లు పోతాడు, మళ్ళీ మోర్లో ముంచుతాడు. ఏం చేద్దామంటవా? కలర్లు పోతే పోయి అని ముంచుతే మునుగు, మాకేంది? రేపు హోలీ కదా, మీరు ఇద్దరు నాకు ఒక సాయం చేయాలి. మీ ఇంటికాడికి వచ్చి నువ్వు కలర్ పోసుకున్న బట్టలు ఉచ్చుకుమంటావారా? కాదు మనన్న. మరి ఇంకేందిరా మేము చేసేది? బోలు గిట్ల తోడా రేపు మీరిద్దరు నాతో రావాలి, మనం ముగ్గురం కలిసి విష్ణన్న మీద గుడ్లు కొడదాం, కలర్లు వద్దాం. గుడ్లు కలర్లు మా ఇంట్లో పైసలు ఎక్కువయ్యా అని మేము కొనుకొచ్చి విష్ణన్న కొడతామా? మా తెలియదు, మా ఇంట్లోనే కూర వండుకున్నామంటే డబ్బులు లేక ఇక గుడ్లు కొనుకొచ్చుకోక పచ్చడి పట్టి తింటానా. అవును నిజమే, మనగాడు అన్నది, గుడ్లకు రేట్లు బాగా పెరిగినాయి. మీరు కోరి కలర్లు గుడ్లు నేనే పట్టుకొస్తా. ఎదవస్తోదాపి విషయం ఏమిటో చెప్పండి. నువ్వు చేస్తావు, మాకే లాభం. మేము నీతోని గుడ్లు కొట్టి వచ్చినావంటే మా బట్టలు మొత్తం ఖరాబ్ అవుతాయి, అట్లే కలర్లు అంటుతాయి. మీరిద్దరు వస్తే మీకు 2 లీటర్ల థమ్స్ అప్ బాటిల్ కొనిస్తా. సరే మేము వస్తాం గాని విష్ణన్న ఉట్టిగానే రాడు. విష్ణన్నని ఏదో ఒక ప్లాన్ చేసి ఇడికి రప్పించి బక్రా గాని వేసి ఇక మనం మంచిగా రంగులు వేయాలి. సరే సరే నేనే ఏదో ఒక ప్లాన్ చేస్తా గాని మరి విష్ణన్న మా ఇంటికి వస్తానే అయిద్దది. నిజమే. సరే రేపు హోలీ కదా, మా అత్తడు నీ దగ్గరికి. ఎట్లయినా నీ మీద పగతో నీ కలర్ పోయి వస్తారా రింకు? నా దగ్గరికి కూడా వస్తారా కలర్ పోయి ఖచ్చితంగా. సరే సాయన ప్లాన్ నేను చెప్తాను. సరే రేపు సంగతి చెప్తాం. మొత్తం మరి రెడీ చేసుకో, కలర్లు కొడుకుంటాం రా, మేము రెడీగా ఉంటాం. మమ్మీ ఇవాళ హోలీ కదా, నువ్వు హోలీ ఆడ పోవానే? అరే మను, నాకు కూడా తెలుసురా హోలీ ఆడ పోవాలి ఈరోజు హోలీ అని. నువ్వు చెప్పేదాకా నేనేం లేను గాని ఆ రంగులు ఎవరన్నా నా మీద పోసిరనుకో, పుష్కర నా ముక్కులకు పోయినాయి అనుకో, ఇక నేను తుమ్మలేక రావాలి. నాకు అసలే డస్ట్ ఎలర్జాయే. ఓహో అవునా మమ్మీ, అందుకే పోతలేవా? అరే మను రారా పోదాం. ఎక్కడికి విష్ణన్నా? పెళ్ళికి రా, పెళ్ళికి పోయి మటన్ తినేద్దాంపా. లేకుంటే ఏందిరా, ఇలా హోలీ అని తెలుసుగా, చేతుల కలర్ బాటిల్ ఉన్నది, కళ్ళు కనబడతలేవారా? మిడుగుడ్లు పెట్టుకొని చూస్తాను, ఎదురుగానే ఉంటుంది. ఏంది విష్ణు, ఏమో మిడుగుడ్లు అవి ఇవని బాగానే మాట్లాడబడుతుంది. అరే మను, మీరు ఇప్పుడు పోయి
కలర్ పోసుకొని బట్టలని పాడి వేసుకొని కోడిగుడ్లు నెత్తి మీద కొట్టుకొని ఆ నీసు వాసన పెట్టుకొని వచ్చిర్రు అనుకో బట్టలు ఎవరు విండాలరా? పిండి పిండి ఉట్టి విండితేనే చేతులు పోతన్నాయి. ఆంటీ మనకు ఏం కలర్లు ఉయ్యాము జస్ట్ నా ఎంబడి అత్త అయిపోతుంది. విష్ణు నువ్వు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే అగ్గిలో చేయి పెట్టి నాకు కాలలేదు అన్నట్టున్నది. కలర్లు పోసుకోవడానికి మీ ఎంబడి వచ్చినాక వాడు కలర్లతోటి ఆడకుండానే ఉంటాడా? కలర్ మీద పడకుండానే ఉంటదా? అబ్బా ఏం కాదు మమ్మీ పోతా, నేనేం పూసుకోను కలర్లు, నేను ఉట్టిగానే చూస్తా. ఏం చేద్దామంటవా? పోవుడద్దు ఏమద్దు చెప్పేది నువ్వు. ఆ కోడిగుడ్లు వలిగినాక కలర్ పడ్డాక అంత గబ్బు నీ వాసన వస్తుంది. మేము ఇంట్లో ఎవ్వరం భరించలేము ఆ వాసన. మమ్మీ నీకు దస్తాలేంటి అయ్యి, నువ్వు పోకుండా నన్ను ఓడియకుంటే ఎట్లానే? నువ్వు పోతానా పో. అరే నేనేం కాదు నా బారా. పోదాం భావించన్నా, మా మమ్మీ గట్టినే అంటది. ఒక్క కలరే పోసుకోవాలి కానీ కోడిగుడ్లు ఇప్పుడు ఏడికి విషయానా ఈ కలర్లు ఇవన్నీ? మా బావ దగ్గరకు పోదాం పారా. ఇప్పుడు మీ బావ దగ్గర పోయి మీ బావ మీద కొడతావా ఈ గుడ్లు, ఇంకా కలర్లు పూతావా మీ బావకి? ఏ కాదురా పని ఉన్నది పోదాం పా. అని ఉన్నదా? సరే మరి ఇస్తే నీ కలర్లోనే పోనీ ఆ గుడ్లోనే ఏం చేస్తావు చెప్పు. పని ఉన్నదని చెప్పినా కదరా, తర్వాత పని ఉన్నదా? చెప్పరాదు, చెప్తే ఏమవుతుంది? చెప్తా. నీ బాటిల్ పట్టుకో తర్వాత చెప్తా. నువ్వు పట్టుకుంటే ఏమవుతుంది? పట్టుకో విషయన్నా. బావా ఇప్పుడు కలర్ బయటికి పోతాను మళ్ళీ వస్తావు. నీ మీద కలర్లు వేయడానికి రాలే బావా. నీ చేతుల గుడ్లు కలర్ ఉండే కదా నాకు కనిపిస్తలే అనుకుంటా, మళ్ళీ కలర్ చూస్తాను రాలే అంటాను. నీ మీద కలర్లు ఉయ్యా బావా. అసలు ముచ్చట చెప్తా పట్టు. మన ఇంకో ఆడు ముఖం మీద గుడ్డు కొట్టిండు, మీరు నాతో రావాలి, ఆయన మీద గుడ్లు కొట్టాలి, అందుకనే వచ్చిన. అంటే ఇప్పుడు వాడికి వచ్చి కలర్లు చూసుకోమంటారా? ఇంకో ఆడు మొన్న నా ముఖం మీద గుడ్డు కొట్టినందుకు పగతోని రగిలిపోతానా, నిన్ను మొత్తం అండం తినలే, వాసన వచ్చింది. అందుకే ఇలా మీరు నాతో వచ్చి ఇంకాని పట్టుకోర్రి, అని ముఖం మీద గుడ్లు కొడతా, కలర్ పూస్తా, కలర్ వాటర్ పోతా. ఏం చేద్దామంటవా? మేము వచ్చి పట్టుకుంటా, మీరు కొట్టుకుంటా అంటే మా మీద కలర్లు వచ్చి వాడు, మా బట్టలన్నీ ఖరాబ్ అవుతాయి. ఉట్టికేం కాదు బావా, మీకు ½ లీటర్ థమ్స్అప్ కూడా ఇస్తా. సాయనా ½ లీటర్ థమ్స్అప్ ఆడ మన కొడుతారా? మను అటు సైడ్ 2 లీటర్ల థమ్స్అప్ వస్తాను, ఇది ½ లీటర్ అట. థమ్స్అప్ తెచ్చినాకనే తీసుకెళ్దాం. అది ఇది 2 కలిపి మనం ఫుల్ థమ్స్అప్ ఎప్పుడు వచ్చింది. సరే సరే అన్నాం. అరే మీ గుసగుస ఏంది బావా, పోదాం పారి. ఆడిపోయి కలర్లు గుడ్లు కొట్టినాక కాదు, మాకు ఇప్పుడు కొనిస్తేనే వస్తాం మేము. కొనిస్తేనే వస్తాం. ఇప్పుడు దుకాణాల పోయి కొనుక్కున్నాడు కలవదు కానీ ఇవి 50 రూపాయలు ఇస్తా. కలర్లు చూసిన వాళ్ళే పోయి కొనుక్కోర్రి. సరే సరే పోగొని దారి. సాయని బాటిల్ పట్టుకరా ఈ కలర్ నీళ్ళది. ఇచ్చిన పుట్టు పుట్టు కొట్టదా ఇయ్యాలా? పూరని అక్కడ కాలలో వరిద్దాం. అంతేనా? మాకోసం చూస్తారా? అగ్గో మీరు ఇంకోడేంది మీ కొరికే చూస్తానంటాడు. మీరు ముగ్గురు కలిసి ముందే హోలీ ఆడదాం అనుకున్నారా? మేమెందుకు అనుకుంటాం, అనుకోలే. ఆయన మనం వస్తున్నాము అది చూసి అట్లా అన్నాడు కావచ్చు. బావా మను ఇంకేంది పట్టు పోర్రా. ఓకే పట్టుకున్నారు. అరే ఓకే అన్నీ మూర్లు ముస్తావా? పసిపిల్లగానికి మోర్లో ముస్తావు నువ్వు. మంచిగా ఇంకుని పగ మొత్తం తీసుకో. రారా మను
రారా మను ఏయ్ వేసారా మను ఏయ్రా, మొత్తం వేయరా. మొత్తం వేయరు ఇంకో మొత్తం వేయ్. 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 వెయ్యరా. వెయ్యరా. పోయి మొత్తం పోయి ఏం లేకుండా పోయి మరి అట్లా మరి ఇంకోసారి చిన్న పిల్లల తోలికి వచ్చినాం అనుకో ఇట్లుంటది మరి బామ్మరిది ఎవరి అరే డ్రింక్ నువ్వు గెలిచినావు మనం పోయి తమసా పంపా ఇక ఇంకోసారి జోలికి వస్తామా చెప్పు